అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ లో కాకినాడ ఎన్సీసీ 3వ గర్ల్స్ బెటాలియన్, ఎన్సీసీ 18 ఏ బెటాలియన్, ఎన్సీసీ విద్యార్థులు 270 మంది పాల్గొన్నారు. వారు యోగాసనాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 3A గర్ల్స్ బెటాలియన్, రాజీవ్ గాంధీ కాలేజ్ ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ కె శైలజ, ఆర్ట్స్ కాలేజ్ కేర్ టేకర్ శిరీష, ఓక్వుడ్ స్కూల్ ఎన్సీసీ ఫస్ట్ ఆఫీసర్ కమన, ఫ్యూచర్ కిడ్స్ ఎన్సీసీ సెకండ్ ఆఫీసర్ సాయి లక్ష్మి, ఏపీపీఎం స్కూల్ కేర్ టేకర్ శైలజ, బీవీఎం స్కూల్ కేర్ టేకర్ దుర్గా, రాజీవ్ గాంధీ కేర్ టేకర్ నరసింహ, ఎన్సీసీ 3A గర్ల్స్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ హెచ్ఎస్ మానిక్, ఏసీఎం మణిదీప్ సింగ్, గణేశన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో యోగాను ఒక సాధనంగా ఎంచుకొని ముందుకు సాగడం ద్వారా అద్భుతమైన విజయాలు సాధించడానికి వీలవుతుందని సూచించారు. మండలములో ప్రవేశించింది. చంద్రుడి యొక్క చల్లని వెన్నెలను ఆనందిస్తూ హాయిగా స్వేచ్ఛగా పైనున్నటువంటి నక్షత్ర మండలములో ప్రవేశించింది. బంగారు మందిరములో నావలే నిరంతరము ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మ సుప్రీం సోల్ను దర్శించుతమైన కిరణ పుణ్యములు వెదజల్లబడుతున్నవి. దుర్గుణాలను ఈర్ష్యకు విశ్వవ్యాప్తముగా ఉన్నటువంటి అన్ని ఆత్మలకు అందచేయుదునని తెలియజేస్తూ జ్యోతిర్బిందు స్వరూపాన్ని ప్రకాశిస్తూ మరలా బంగాశిల ఎగురుతూ అచట నుండి పక్షివలే ఎగురుతూ ఆనందిస్తూ హాయిగా స్వేచ్ఛగా అచట నుండి మరలా జ్యోతిర్బిందు స్వరూపాన్ని ప్రకాశంలో ప్రయాణం చేస్తున్నాను. ఆకాశంలో పక్షివలే ఎగురుతూ శిక్షణ యోగా కేంద్రమునందున్నటువంటి నా శరీరమందు అనగా ఆజ్ఞాచక్రములో జ్యోతిర్బిందు స్వరూపాన్ని ప్రకాశిస్తూ ప్రవేశించింది. నేను ఆత్మను, ఈ శరీరమును రథమునకు నేను కొను రెప్పలపై నుండి స్థితికి ఎదగడానికి ఇది నేను నా కోసం నా కర్తవ్యం శాంతి ఆరోగ్యం